వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదువుకుందాం. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగునుగాకని చెప్పి వారిని వెళ్ళనంపింది. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. ఈ వేశ్యను గురించి ఈరోజు కొన్ని మాటలు, ఆమె ప్రభువుని ఎలాగా నమ్మి ఆమె కుటుంబం ఏ విధంగా రక్షించబడిందో అనేటువంటి విషయాలు ఈరోజు కొన్ని మనము నేర్చుకుందాం. ఈమె యెరికో పట్టణంలో నివసించేది. మరి ప్రాకారం మీద, యెరికో ప్రాకారం మీద ఆమె గృహం ఉంది. ఆమె జీవితము ఏ విధంగా ఉందన్నది మనకు తెలియదు, కానీ ఆమె వేశ్య అనేటువంటి విధానం కలిగినటువంటిదిగా మనకు కనబడుతూ ఉంది. బిడ్డలారా, ఆమె ప్రాకారం మీద నివసించేదంటే ఆ యెరికో కోట ప్రాకారం మీద ఉంటుండేది. జనరల్గా ఎవరు కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఆమెను దర్శించి వెళ్ళటం, లేకపోతే కొన్ని విధాలుగా ఆమె అక్కడ ప్రాముఖ్యతను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ యెహోషువ దేవుడు ఈ ఇశ్రాయేల్ ప్రజలకి ఈ కనాను దేశం అంతటిని కూడా అప్పగిస్తున్నప్పుడు ఈ పట్టణాన్ని కూడా దేవుడు వారికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు వారిని ముందుగా 1వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే యెహోషువ 2 వేగుల వారిని యెరికోను చూసి రావడానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. 2 జనరల్గా లోకంలో ఉన్నటువంటి జ్ఞానం ఏంటంటే, కొంతమందిని ఒక దేశాన్ని ఎవరైనా స్వాధీనం చేసుకున్నప్పుడు, లేక హత్య చేయాలి, ఆ దేశాన్ని పాడు చేయాలనుకున్నప్పుడు కొంతమంది వేగుల వారిని, లేక దాన్ని స్వాధీనపరుచుకోవాలనుకున్నప్పుడు కొంతమంది వేగుల వారిని అక్కడ పంపించడం, చూసి వాళ్ళు చెప్పిన వర్తమానాన్ని బట్టి ఇక్కడ వారి మీదకి యుద్ధం ఎలా చేయాలో ఏంటో వారు ఒక ప్లాన్ వేసుకుని దాని ప్రకారంగా ఆ దేశాన్ని యుద్ధం చేయటం, ఆ ప్రజలను బట్టి పోరాటం, వారికి ఉన్న వాళ్ళని ఎదుర్కొనే శక్తి మనకు ఉందో లేదో అనేది కావాల్సిన బలాన్ని సమకూర్చుకోవడం, ఇలాగా చూడటం జరుగుతుంది. వేగుల వారిని బట్టి వీళ్ళు సిద్ధపడటం జరుగుతూ ఉంటుంది. అలాగే యెహోషువ మోషే కాలంలో కూడా మోషేని కనాను దేశం వేగి చూసి రమ్మని 12 మంది ఇశ్రాయేలు గోత్రంలో ఒక్కొక్కరిని చొప్పున 12 మందిని ఎన్నుకొని అక్కడ పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే యెహోషువ ఆ 12 మందిలో ఒకడుగా అప్పుడు ఆ రోజున ఉన్నాడు. ఇప్పుడైతే యెహోషువయే 2 వేగుల వారిని పంపించాడు. ఎందుకంటే అక్కడ 12 మందిని పంపించినప్పుడు 10 మంది చెడ్డ సమాచారం చెప్పడం వల్ల ఇశ్రాయేలు సమాజం అంతా కూడా సనిగి అక్కడ వారంతా కూడా పాడైపోయినట్లుగా 10 మంది చెప్పిన వర్తమానమే విన్నారు, కానీ ఈ కాలేబు యెహోషువలు చెప్పిన అసలైనటువంటి మాటలు, సత్యమైన మాటలు వారు వినలేకపోవడం వల్ల అక్కడ ఆ యొక్క ప్రాంతంలో చాలా గలిబిలి కలిగి వారు మోషే మీద తిరగబట్టడం వల్ల దేవుడు వారిని ఆ యొక్క విశ్రాంతిలో కనాను దేశంలో చేరుకోకుండా అక్కడే వారు అరణ్యములోనే వారు ఇదైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ ఫెయిల్యూరు అనేది యెహోషువ చూశాడు. కనుక మనం అనేకులను మనం పంపించడం కాదు, నిజమైన వాళ్ళని, వాస్తవాన్ని మనకు చెప్పే వాళ్ళని, నమ్మకమైన వాళ్ళని 2 పంపిస్తే చాలు అనుకుని. ఎందుకంటే ఆ రోజున 2 మంచి సమాచారం చెప్పారు కాబట్టి ఇప్పుడు 2 చాలు అనుకుని యెహోషువ 2 వేగుల వారిని ఈ యొక్క యెరికో పట్టణానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. మరి వీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళారంటే, ఈ యొక్క వేగుల వారు ఈ యొక్క రహాబ్ అనేటువంటి వేశ్య ఇంటికి వెళ్ళారు. వెళ్ళి ఆమెతో ఆమె ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ లోపల యెరికో అధికారికి పలానా దేశం ఇశ్రాయేల్ నుండి యెరికో వారు ఇలాగ వేగుల వారు వచ్చారని తెలిసిపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలీల యొక్క భయము మొత్తం అన్ని ప్రాంతముల్లోనూ ఈ యొక్క కనాను దేశంలో ఉన్నటువంటి ఆ పట్టణాలన్నిటి మీద భయంకరమైనటువంటి భయము ఇశ్రాయేలు ప్రజల మీద ఏర్పడినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం తర్వాత చదువుకోవచ్చు, రహాబు చెప్పిన ఆ వేగుల వారికి చెప్పిన మాటలను బట్టి మనం చూడొచ్చు.
మా గుండెలు కరిగిపోయాయి, ఎవరికీ ధైర్యం లేదు, మీరు ఖచ్చితంగా మా దేశాన్ని ఈ యొక్క యెరికో పట్టణాన్ని మీరు జయిస్తారు అని ఆమె దేవుడి గురించి, దేవునికున్న శక్తిని గురించి, ఆ దేవుడు ఎలాంటివాడో తెలుసుకుంది. ఈ ప్రజలకున్న, ఇశ్రాయేలు ప్రజలకున్న బలం ఎంతో కూడా ఆమె గ్రహించింది. కాబట్టి మొత్తం మీ గురించి ఈ ప్రాంత ప్రజలు, ఈ దేశాలన్నిటికి కూడా వణుకు పట్టుకుంది, ఎవరికి కూడా ధైర్యం లేదు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క యెరికోను మీకు ఇస్తున్నాడు అని ఆమె చక్కటి శుభ వర్తమానము, విశ్వాసముతో కూడిన మాటలు వేగుల వారికి చెప్పడం వల్ల మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే వేగుల వారు వెళ్ళారో వెంటనే ఆ రాజుకి, ఆ అధికారికి తెలిసిపోయి వెంటనే కొంతమంది సైనికులు పంపించినప్పుడు ఆమె చాలా చాకచక్యంగా వేగుల వారిని ఎంతో తెలివితో వారిని తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. వారి ఇంటికి వచ్చినప్పుడు మరి ఇశ్రాయేలు వేగుల వారు మీ ఇంటికి వచ్చారని మేము విన్నాం. ఆ మనుషులు మరి ఎక్కడున్నారు అని అడిగినప్పుడు ఆమె స్త్రీ ఏం చేసిందంటే వారిని దాచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మరి నిజంగా ఈమె వేశ్య అయినప్పటికీ ఈమెలో దేవుని ఎడల భయము అనేది ఏర్పడింది. ఇశ్రాయేలు దేవుణ్ణి విశ్వసించింది. ఖచ్చితంగా ఈ ప్రజలతో ఏకమైపోవాలనుకుంది. తన యొక్క పాప జీవితమును పశ్చాత్తాపడి దేవుని ప్రజలతో ఒకటైపోవాలని ఆశించింది. దేవుణ్ణి ఆ రకంగా నమ్మింది కనుక వెళ్ళారు. వెంటనే ఆ ఇద్దరు వేగుల వారిని ఆమె దాచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మిద్దె మీద ఎక్కించి ఇవన్నీ మనం చదువుకోవడానికి సమయం లేదు, కానీ మరి వాక్యాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎక్కించి దాచిపెట్టి వాళ్ళు రాజు దగ్గర నుంచి వచ్చిన అధిపతులకి మరి వారు ఇప్పుడు నేను ఇక్కడ లేరు, వారు ఇప్పుడు నేను వెళ్ళడం, సాయంత్రం అయ్యే టైంలో ఇద్దరు మనుషులు వెళ్ళడం నేను చూశాను, మీరు త్వరగా వెళ్ళి వారిని పట్టుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా వారు దొరుకుతారని ఆమె వారికి చెప్పినప్పుడు వెంటనే వారు హుటాహుటిని ఆమె చెప్పిన మాటలను బట్టి ఆతృతతో అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది. అప్పుడు ఆమె ఆ మిద్దె మీద ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి విషయాలన్నీ, ఇంతకుముందు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మరి ఆమె ఖచ్చితంగా ఆమెతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. 9వ వచనం చదివినట్లయితే, ఆ వేగుల వారు పండుకొనక ముందు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిననియు నేను ఎరుగుదును. సరండి, భయము పట్టుకుంది, ధైర్యము చెడిపోయింది అందరిలో. సరే, దేవునికి స్తోత్రం. బిడ్డలారా, అందరికీ మా దేవుడు మీకు ఇచ్చుచున్నాడు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిననియు నేను ఎరుగుదును. ఎంత గొప్ప మాట మాట్లాడుతుందో చూడండి. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును మీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల రాజైన సీహోనును ఓగును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలించుతురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింది భూమి అందును దేవుడే. హల్లెలూయా. సరే, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. సరే, ఈ రకంగా దేవుణ్ణి ఆమె నమ్మింది. ఇశ్రాయేలు ప్రజల ఎడల దేవుడు చేస్తున్న కార్యాలు చూచి, దేవుని కార్యాలు, గొప్ప కార్యాలు చూచి ఆమె నమ్మింది. బిడ్డలారు, ఈ రోజున మనం కూడా దేవుని కార్యాలను చూసి దేవుడు ఎవరు, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు అనే సంగతి తెలుసుకొని మనం దేవుణ్ణి నమ్మాలి. ఈ సువార్త మేము చెప్తున్నామంటే ఇదేదో వినేసి వదిలిపెట్టేయటం కాదు. ఇది ఎంతో అద్భుతమైన విలువైన సువార్త. ఎందుకంటే ఇది నశించుచున్న వారికి వెరుతనం, కానీ రక్షించబడుచున్న మనకి ఇది దేవుని శక్తి అని రాయబడింది. బిడ్డలారా, రక్షణ అనేది దేవుని శక్తి.
దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అనేది దేవుని శక్తి, ఎంతో బలమైన కార్యము ప్రభు మన జీవితాల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రభుని నమ్మితే మనం గొప్ప రక్షణ పొందుతాం. మన పాపముల నుండి మనం విడుదల పొందుకొని రక్షించబడిన వారమై రాబోయే ఆ నాశనము నుండి లేక నరకము నుండి, మరణము నుండి మనం తప్పించబడి ఈ రహాబు ఎలాగైతే రక్షించబడిందో ఆ రకంగా దేవుని ద్వారా మనం రక్షించబడగలవని ఈ సందేశాన్ని బట్టి మీరు తెలుసుకోవాలని మనం చేస్తున్నాం. బిడ్డలారా, దేవుడు వట్టి దేవుడు కాదు, ఎంతో బలమైనటువంటి వాడు. బిడ్డలారా, ఆయన ముందు ఏది కూడా ఆమె అంటుంది కదా, చూడండి, మీ దేవుడైన యెహోవా ఆకాశమందును పైనున్న ఆకాశమందు క్రింది ఉన్న భూమి అందును కూడా ఆయన దేవుడే. ఆయన ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమిత్రము ఉండదు. ఎవరికి ఆయన మాట్లాడితే ఎవ్వరూ నిలబడలేరు, ఆయన ముందు ఎవరు ధైర్యంగా ఉండలేరు. అంత భయంకరమైన లేక అంత బలమైనటువంటి వాడుగా మనం చూస్తున్నాం. బిడ్డలారా, దేవుని కార్యం అనేది ఎంతో బలమైంది, ఎంతో శక్తి కలిగినటువంటి కార్యమని మనం ఎప్పుడు కూడా మర్చిపోదు. ఈ రకంగా నమ్మి ఆ ప్రజలను చాలా వారికి చేతికి అప్పగించకుండా, చెడువారైతే వెంటనే వారిని అప్పగించేసి వారిని హతమార్చేసి చేయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు అప్పగింతామని చూసేవాళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారు. కాబట్టి అప్పగించిన వెంటనే వాళ్ళకి హాని కలిగే అవకాశం ఉంది. అయితే ఆమె అలాంటి చెడు చేయక, ప్రజలను అప్పగించక, ఎంతో చాకచక్యంగా తెలివిగా వారిని ఒక కిటికీ గుండా తాడు కట్టి దాని గుండా ప్రాకారము నుండి కిందకి దింపి వారికి మళ్ళీ త్రోవను కూడా చూపించింది. వేరే దారిని వెళ్ళండి, 3 రోజుల వరకు మీరు అరణ్యంలో ఉండండి, వారు తిరిగి వచ్చే వరకు కూడా మీరు అక్కడే దాగి ఉండి తర్వాత మీరు యోర్దాను దాటి వెళ్ళమని ఆమె చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని సంఘమా, ఈ రహాబు అనే స్త్రీని బట్టి మనం అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. ఆమె దేవుణ్ణి నమ్మింది. వేశ్య అయినప్పటికీ తన పాప జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకుని, బిడ్డలారా, ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడని ఆమె నమ్మి, బిడ్డలారా, ఆమె ఇంటి వారిని కూడా రక్షించబడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ రకంగా ఆమె చెప్పినప్పుడు వారు ఒక గుర్తు చెప్పారు. వారు కిటికీ గుండా దింపినప్పుడు ఆ కిటికీకి ఒక ఎర్రటి దారం ఒకటి కట్టుకోమని ఒక గుర్తు, ఒక నిబంధన అక్కడ రహాబుతో ఆ యొక్క వేగుల వారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి నిబంధన. ఎర్రటి దారం ఒకటి కిటికీ కట్టాలి నువ్వు. ఎందుకంటే మేము వచ్చినప్పుడు ఆ దారమును బట్టే నిన్ను నీ ఇంటి వారిని కూడా మేము మరణము నుండి తప్పించి రక్షించడానికి, వెలుపలకు తప్పించడానికి అవకాశం ఉంటుందని చెప్పినప్పుడు, బిడ్డలారా, ఆమె ఇంకా ఏమీ జరగలేదు, వాళ్ళు వస్తారో రారో తెలియదు, కానీ ఆమె నమ్మింది, పూర్ణ హృదయముతో నమ్మింది. అంతేకాదు ఆమె గొప్ప జ్ఞానవంతురాలు. ఎందుకంటే ఎదరు చూపు ముందు జరగబోయేదాన్ని ఆమె ఇప్పుడే చూసింది. ముందుగా అది ముందు జాగ్రత్త అన్నమాట. అది కావాలి మనకి. జరిగిపోయిన వాటి గురించి తెలుసుకోవడం కాదు, లేక జరుగుతున్న విషయాలు తెలుసుకోవడం కాదు, జరగబోయే విషయాన్ని తెలుసుకుందాం. అది జ్ఞానం అంటే. ఈ రోజున మనం జ్ఞానవంతులుగా ఉండి రాబోయే ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలి. అది జ్ఞానం అంటే. అయిపోయిన తర్వాత ఇలా చేస్తే బాగుండు, అలా ఉంటే బాగుండు, ఇది పాడవను అది చాలాసార్లు అయిపోయిన తర్వాత చెప్పుకుంటాం. అలాగే లోకంలో ఉన్న అధికారులు అయిపోయిన తర్వాత వెళ్తూ ఉంటారు. అవ్వకముందే ప్రమాదము నుండి తప్పించబడేదే ఆమె చేసినటువంటి గొప్ప విధిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని సంఘమా, ఈ మధ్యాహ్న సమయంలో మనము రాబోయేటువంటి ఉగ్రతను తప్పించుకునే జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నట్లుగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే షీ వాజ్ ద ట్రూత్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ టు ఏబుల్ టు ఫోర్సీ ఆఫ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఎరికో పట్టణం యొక్క నాశనాన్ని ముందుగానే ఆమె తెలుసుకొని ఆమె ఆ ఉగ్రత నుండి, ఆ వారికి వచ్చే మరణాన్ని నుండి తప్పించుకునే గొప్ప జ్ఞానం
సంపాదించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ కిటికీకి ఒక దారం ఒకటి కట్టుకోమన్నప్పుడు ఆమె మరి వారు చెప్పినట్లుగా వారిని కిందికి దింపడం, వెంటనే వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టింది. దేవునికి స్తోత్రం. ఇది ఒక నిబంధన. ఎర్రటి దారం అనేది ఒక నిబంధన. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆయన కల్వరిలో సిలువలో ఆయన మన కొరకు చిందించిన రక్తానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళారు ఇది ఒక నిబంధన. ఎప్పుడు కూడా దేవుడు నిబంధన చేసే దేవుడు. మనకి 2 రకాల బైబిల్లో 2 నిబంధనలు, ఒకటి పాత నిబంధన, రెండోది క్రొత్త నిబంధన. పాత నిబంధన మోషే ద్వారా మనకి ఆ యొక్క ఆజ్ఞలు విధులు కట్టడలు కలిగిన నిబంధన మనకి ఇవ్వబడింది. రెండవదిగా మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ద్వారా మనకి క్రొత్త నిబంధన. అందుకనే ఆయన రొట్టె విరిచి ఆ యొక్క పాత్రను అందించినప్పుడు, ఇదిగో మీ కొరకై చిందించుచున్న క్రొత్త నిబంధన అయిన నా రక్తము అని ప్రభువు చెప్పారు. మానవుల ఎడల యేసయ్య ఒక క్రొత్త నిబంధన చేశాడు. మనం విమోచించబడాలంటే, మనం రక్షించబడాలంటే, ఆ రహాబను వేసి ఏ విధంగా ఎరుకో పట్టణము నుండి రక్షించబడిందో ఆ రకంగా మనం రక్షించబడాలంటే మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు ఆయన మన కొరకే చిందించిన రక్తము ద్వారా మనల్ని కడిగి మనల్ని శుద్ధి చేసి ఆయన ప్రజలుగా లేక దేవుని ప్రజలుగా చేసి రాబోయే ఆ నరకము నుండి, ఆ ఉగ్రత నుండి తప్పించి, లేక నరకము నుండి తప్పించి మనలను మోక్షంలోనికి తీసుకువెళ్ళడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం నరుడిగా కన్యమరి గర్భంలో ఈ లోకానికి వచ్చి మరి ఆయన మన కొరకు మరి 33 సంవత్సరాల వయసులో ఆ కల్వరిలో మనందరి కొరకు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మన కొరకు బలై ఆయన రక్తము చిందించి ఒక గొర్రె పిల్లగా ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా సరే రక్షించబడాలంటే, పాపము నుండి విడుదల పొంది ఆ యొక్క రాబోయే ఉగ్రత నుండి తప్పించబడి నరకా నుండి తప్పించబడాలంటే యేసు ప్రభువే ఒక నిబంధన మనకు చేశాడు. అదే ఆ క్రొత్త నిబంధన. ఆ నిబంధనను మనం ఆ స్త్రీ ఎలాగైతే వారు వెళ్ళిన తర్వాత ఎర్రటి దారం కిటికీ కట్టుకుందో, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తును మనం నమ్మి ఆయన ఇచ్చే రక్షణ పొందినప్పుడే మనం రాబోయేటువంటి ఆ ఉగ్రత నుండి తప్పించబడతామనే సత్యాన్ని ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. బిడ్డలారా, ఆ విధంగా మరి యొక్క 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఆమె ఏ విధంగా రక్షించబడిందో, మరి అక్కడ ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఆమెను ఏ విధంగా మరి విడిపించారో, ఏ విధంగా ఆమె రక్షించబడిందో అక్కడ మనం చక్కగా విషయాలన్నీ కూడా మనం తెలుసుకోగలం. కనుక ఈ 6:25 వచనం మనం చదివినట్లయితే 6:25లో చక్కగా రాయబడింది. రహాబను వేశ్య వెరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగినదందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచుండెను. హల్లెలూయా. సరే, యెరికో ప్రజలతో నాశనం అవ్వలేదు, కానీ ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో ఆమె నేటి వరకు సజీవురాలుగా ఉంది. హల్లెలూయా. బిడ్డలారా, నీవు నేను రక్షించబడి ఇప్పుడు సజీవులంగా ఉండి బ్రతికి ఉండాలంటే, దేవుని ప్రజలతో ఉండాలంటే మనం కూడా రక్షించబడి యేసుని నమ్ముకొని రక్షణ పొందినప్పుడే మనం సజీవులుగా ఉంటాం. దేవుని ప్రజలతో ఎప్పుడు బతికుండగలుగుతాం, లేక నిత్య జీవములో దేవునితో పాటు యుగయుగాలు కూడా జీవించే వారంగా మనం ఉంటాం. ఆమె ఉంది, నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచుండెను. ఎందువల్ల ఆమెకు ఆ స్థితి దొరికిందనంటే, ఆమె దేవుణ్ణి నమ్మింది. తన జీవితాన్ని దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకుంది. దేవుని నమ్ముకుని ఆ వేగులు వారిని చక్కగా యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఒక చక్కటి క్రియ ఆమె చేయటం వల్ల
బిళ్ళారా ఆమె ఆ యొక్క ఎరుకో పట్టణంతో నాశనం అవ్వక మరి ఆమె ఎంతగానో కాపాడబడింది. ముందు ఎరుకో పట్టణాన్ని చేయించినప్పుడు మరి దేవుడు అద్భుతంగా మరి యెహోషువ అనుకున్నట్లుగా ఏదో సహజంగా యుద్ధం జరగలేదు. అక్కడ సూపర్ న్యాచురల్ పవర్ అనగా దేవుని శక్తి ద్వారా ఏడు మరి ఎరుకో చుట్టూ 7 రోజులు 7 సార్లు తిరిగి 7వ రోజున తిరుగుతున్నప్పుడు బోరలు ఊది వారి కేకలు వేసి ఆర్భాటం చేసినప్పుడు ఎరుకో కోటలు కూలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అద్భుతమైన దేవుని శక్తి ద్వారా ఎరుకో కోటలు కూలిపోయినట్లుగా చూస్తున్నాం. మామూలుగా యుద్ధం చేయటం ద్వారా లేకపోతే అణుబాంబులు లోకరీతిగా ఈ సెక్యులర్గా ఉపయోగించే ఈ ఆయుధాలు వాటి కొరకు వాడలేదు. కానీ దేవుని ప్లాన్ ప్రకారం దేవుని శక్తిని బట్టి ఎరుకో కోటలు అక్కడ కూలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు వెంటనే యెహోషువ ఈ వేగులు వారికి ఏ స్త్రీ అయితే ఉందో చూసిందో తప్పించిందో వెంటనే ఆ స్త్రీకి వాళ్ళ ఇంటికి పంపించినప్పుడు ఆమెను ఆమె ఇంటి వారిని ఆ తల్లిని తండ్రిని అందరినీ కూడా వారు బయటికి తీసుకొచ్చి అప్పుడు ఎరుకో పట్టణాన్ని నాశనం చేసినట్లు అగ్నితో కాల్చివేసినట్లు ఆ శపించబడిన ఆ పట్టణంలో అందరిని కూడా నాశనం చేసినట్లు మనం చూస్తున్నాం. అలాగే ఈ లోకంలో నుండి బిడ్డలారా మనం కూడా ప్రభువుని నమ్ముకుని రక్షించబడి దేవుని బిడలమై దేవుని సంఘములో మనం జీవిస్తున్నప్పుడు మరి లోకం మీదకి రాబోయే ఉగ్రత నుండి మనం తప్పించబడతాం. అంతేకాదు నరకము నుండి మనం తప్పించబడి చక్కగా దేవుని సంఘములో ఉండి మోక్షానికి చేరుకునే ఒక మంచి విశ్వాస జీవితాన్ని దేవుడు మనకిచ్చి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బిడ్డలారా ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. ఏంటంటే ఆమె ఎంత తెలివైంది అని అంటే ఆమె కాకుండా ఆమె ఇంటి వారి కొరకు కూడా ఆమె వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమె తన ఇంటి వారిని కూడా ఆమె రక్షించినట్లుగా చూస్తున్నాం. బిడ్డలారా మనము ఆమె యొక్క వెల్ఫేర్ అంటే కుటుంబ రక్షణ కూడా ఆమె కోరుకుంది. ఆమె వాళ్ళతో చెప్తుంది ఏమనంటే, అయ్యా నా తండ్రి ఇంటి వారిని 18వ వచనంలో ఉంది, 2 అధ్యాయం 18వ వచనంలో, నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ ఇంట చేర్చుకొనుము. అది సరేండి. రక్షణ అనేది ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది ఒక్కరితో రక్షణ అనేది ఒక్కరితోటే ఉండదండి. అపోస్తుల కార్యములో మనం చూస్తున్నాం. సూపరింటెండెంట్ జైలు సూపరింటెండెంట్ అయిలారా నేను రక్షణ పొందడానికి ఏం చేయాలని చెప్పినప్పుడు అప్పుడు పౌలయ్య గారు అంటున్నారు కదా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని బట్టి తన ఇంటి వారందరినీ రక్షిస్తాడంటే ఎంత అద్భుతం. ఈ రహాబును బట్టి ఆమె తల్లి ఆమె తండ్రి ఆమె ఇంటి వారందరూ రక్షణ పొందారు. ఇది దేవుని ప్రణాళిక. ఏదో ఒకరు నమ్ముకుని మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, ఇంకా వాళ్ళ వెల్ఫేర్ ఎలాగ మనం వాళ్ళ కొరకు చూడక్కర్లేదని ఎప్పుడు అనుకోకూడదు. నీతో పాటు నీ ఇంటి వారందరూ రక్షణ పొందేలాగా నువ్వు చూడాలి. అలాంటి విశ్వాస జీవితాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అలాంటి విశ్వాసిగా నువ్వు ఉండాలి. నిజంగా ఆమె ఎంత తెలివైనది అంటే ఎంత నమ్మకమైన ఫెయిత్ఫుల్ అంటే నిజంగా ఇంటి వాళ్ళందరినీ తన ఇంటిలో చేర్చుకుంది. బయట ఒక్కలున్నా చనిపోతే మాకు సంబంధం లేదన్నారు. అలాంటి ఎరిగి ఆమె వెంటనే ఇంటివారి తల్లిని తండ్రిని బంధువుల్ని అందరినీ కూడా ఎలాగ ఇంటిలో చేర్చుకుందో తన ఇంటిలోకి అందరినీ చేర్చుకుంది. అలాగా నీవు నేను కూడా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి రక్షణ బట్టి నీవు నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారని వాగ్దానము దేవుని సన్నిధిలో ఉంది కనుక బిడ్డలారా మనము ఆ రకంగా మనము యేసు ప్రభుని నమ్ముకుని మనం రక్షణ పొందడమే కాదు, మన ఇంటి వారందరూ కూడా రక్షించబడి దేవుని రాజ్యంలో చేరే బిడ్డలుగా రాబోయే ఉగ్రత తప్పించుకునే బిడ్డలుగా ఉండాలని కూడా ఈ యొక్క రహాబు ద్వారా అనేక పాఠాలు మనం నేర్చుకున్నాం. కనుక ఈ రకంగా ఆమె రక్షించబడి నేటికి ఇశ్రాయేలు ప్రజల్లో ఉంది. ఇంకా గొప్ప విషయాలు ఏంటో తెలుసా? మనం సమయం లేదు. వారి విశ్వాసుల లిస్టులో ఆమె పేరుంది. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 31లో ఆమె గురించి ప్రస్తావించబడింది. విశ్వాసుల లిస్టులో ఆమె పేరుంది. అలాగే యేసు ప్రభు యొక్క మత్తయి సువార్త 1 అధ్యాయం 5వ వచనంలో ఆమె పేరుంది.
యేసు ప్రభు జీనియాలజీలో 4 స్త్రీలు ఉన్నారు. ఆ 4 స్త్రీల్లో ఈమె పేరుంది. బిళ్ళారా, ఆ విషయాలు కూడా మనం ఒకసారి ఒక మాటను మనం చదువుకుందాం. 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రహాబునందు బోయజును కనెను. సరండి, సల్మాను రహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెస్సైని కనెను, యెస్సై రాజైన దావీదును కనెను. హల్లెలూయా. సరే, యేసు ప్రభు యొక్క వృత్తాంతంలో కుటుంబ వ్యవస్థలోకి వచ్చేసినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు జీనియాలజీలో ఆమె వచ్చినట్లుగా చూస్తున్నాం. అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో కూడా అక్కడ విశ్వాసం గురించి యాకోబు మాట్లాడుతూ ఈ స్త్రీని ప్రస్తావించినట్లుగా మనం 2వ అధ్యాయం 25వ వచనంలో మనం చూడొచ్చు. ఆమె గురించి రాయబడింది. ఇలాగా దేవుని నమ్ముకుని ఆమె ఒక మంచి విశ్వాస జీవితాన్ని కలిగి మరి రక్షించబడి తన ఇంటి వారందరూ కూడా రక్షించబడి దేవుని ప్రజలతో జీవించి మరి ఎంతో సౌఖ్యములతో ఆమె బ్రతికి దేవుని రాజ్యం వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ప్రభు నమ్మాలే కానీ నమ్మితే ఎవరినైనా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత ఘోర పాపినైనా సరే ప్రభు రక్షించి వింతగా మార్చి చక్కగా దేవుని సంఘములో పరిశుద్ధుడిగా చేసి నీవు దేవుని సమాజంలో చక్కగా జీవించి దేవుని రాజ్యాన్ని చేరుకునే అవకాశం దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఆమె ఎలా నమ్మిందో అలాగే ప్రభువుని నమ్ముకొని ఆయనతో నిబంధన చేసుకుని ఆయన రక్తంతో కడగబడి రక్షించబడి దేవుని బిడ్డలుగా జీవించి దేవుని కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈరోజు రహాబుని గురించి మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆమె ఒక భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ నిన్ను నమ్మడం వల్ల నీ యందు విశ్వసించి ఇదిగో తన పాపమును ఒప్పుకొని నీ యందు విశ్వసించి ఆమె ఇంటి వారు అందరూ కూడా ఏ విధంగా రక్షించబడ్డారో ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నువ్వు ఎవరినైనా రక్షించగలవు ప్రభువా. అలాగే ఈ వాక్యం వింటున్న బిడ్డలో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు రక్షించేవాడవని, నువ్వు కాపాడే దేవుడువని, కరుణించేవాడవని, సజీవులుగా చేసి పరలోకం తీసుకెళ్లే దేవుడువని మరి విని మరి తెలుసుకొని నీ శక్తి ఏంటో గమనించుకొని ప్రభువా, నువ్విచ్చే నేను నమ్ముకొని రక్షణ పొంది నీ సంఘములో జీవించి రాబోయే బిడ్డను తప్పించుకునే కృప అందరికీ మీరు దయచేయండి. యేసే నిజ దేవుడని, రక్షకుడని, గొప్ప దేవుడని ప్రతి బిడ్డ తెలుసుకొని నువ్వు ఇచ్చే రక్షించబడి రక్షణ పొందుకొని కొరకు సిద్ధపడే కృప దయచేయండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి అది నూరంతలుగా ఫలించడం కృప చూపించమని, ఈ కార్యక్రమాలను ఇంకా అనేకులు మేలుకరంగా నీ మహిమకరంగా వాడుకోనమని, ఈ ప్రార్థన నీ సన్ని చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.